ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట, హవేలీ గన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు 15 టీఎంసీల నీళ్లున్నాయి. యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో, ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది. నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్కు అటు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూరు నీళ్ల ద్వారా మరి 2 పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి 2 పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి, యాసంగి పంటకు జీవో ఇచ్చి 3 విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్లు 2 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కష్టాలు మొదలైనాయి. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరుబండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్లీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్లీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోరేయలే రైతులు. కానీ మళ్లీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్లీ బోరు బండ్లు వచ్చినాయి. మళ్ళా బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసిండు, దుర్గయ్య అనే రైతు నాకు పాపన్నపేటకెళ్ళి, సార్ నీళ్లు వస్తాయా రావా అని నన్ను అడుగుతుండు. ఏం చెప్పాలి? కాంగ్రెస్ పాలనలో ఏం అర్థమైతలేదు సార్, మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్, ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన్నపేటకెళ్ళి అడుగుతా ఉన్నాడు. అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు రైతులకు స్పష్టత ఇయ్యరా? ఇస్తా ఉన్నా తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు, రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని, సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి 3 విడతల్లో నీళ్లిచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు